జగిత్యాల గడ్డపై గులాబీ బాస్ కేసీఆర్ మళ్ళీ తన పాత ఫామ్ లోకి వచ్చేశారు. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని కోట్ చేస్తూ గుండె ధైర్యంతో అడుగేస్తే నీ వెంటే సైన్యం వస్తుంది అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. మెయిన్లీ అగ్రికల్చర్ మోటార్లకు మీటర్లు పెట్టే ఇష్యూ మీద కేసీఆర్ చేసిన కామెంట్స్ నెక్స్ట్ లెవెల్. కేంద్రం 30,000 కోట్లు ఇస్తానన్నా నేను మీటర్ పెట్టలేదు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పైసల కోసం రైతుల మెడకు మీటర్ల ఉడితాడు బిగొస్తోంది అని సీరియస్ అయ్యారు కేసీఆర్. మీటర్లు పెడితే రైతులందరినీ ఏకం చేసి యుద్ధం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణను బికారీ రాష్ట్రం చేయాలని చూస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ రావాల్సిన టైం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల మీద కేసీఆర్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలు కాదవి 420 హామీలు అంటూ ఘాటుగా విమర్శించారు. ఒక కొత్త స్కీమ్ కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం లేదని, ఉన్న పాత పథకాలను కూడా మూలకు పడేశారని మండిపడ్డారు. మేము పల్లె ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలిస్తే ఇప్పుడు మున్సిపాలిటీలు మురికి కూపాలయ్యాయి అని ఫైర్ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ 12,000 కోట్లు పెండింగ్ లో పెట్టి స్టూడెంట్స్ లైఫ్ తో ఆడుకుంటున్నారని ఆరోపించారు. స్టేట్ ఎకానమీ గురించి మాట్లాడుతూ తన హయాంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండేదో గుర్తు చేశారు. అప్పట్లో రోడ్డు పక్కన అరెకరం అమ్మితే బిడ్డ పెళ్లి చేయొచ్చనే ధీమా ఉండేదని, కానీ ఇప్పుడు భూమి కొనేటోడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న బియ్యానికి బోనస్ అన్నది ఒక బోగస్ అని, మక్కలు కొనే దిక్కే లేదని కాంగ్రెస్ పాలనపై సెటైర్లు వేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దోపిడీ, గూండాగిరి తప్ప ఏమీ లేదని మండిపడ్డారు. కేసీఆర్ స్పీచ్ తో తెలంగాణ పాలిటిక్స్ లో ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోయింది. మరి కేసీఆర్ చెప్పినట్లు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీటర్లు పెట్టబోతుందా? మీటర్ల ఏర్పాటుపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి.